భారత్లోకి చైనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. హెచ్ఎంపీవీ తొలి కేసు నమోదైంది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. దీనిని కర్ణాటక ప్రభుత్వం కూడా అధికారికంగా ధృవీకరించింది. కేంద్రానికి కూడా సమాచారం అందించింది. దీంతో వైద్యాధికారులంతా అప్రమత్తమయ్యారు. మరిన్ని కేసులు నమోదు కాకుండా అలర్ట్ అయ్యారు. అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటో చూద్దాం. హ్యూమన్ న్యూమో వైరస్ అనేది శ్వాసకోశ ఆర్ఎన్ఏ వైరస్. ఇది ఫ్లూ మాదిరిగానే వ్యాపిస్తుంది. ఇది పారామిక్సికోవెరిడి కుటుంబంలో భాగం. దగ్గు, తుమ్ములు లేదా సోకిన వ్యక్తులను తాకడం ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు కరోనా వైరస్ లక్షణాలను పోలి ఉంటాయి. అధిక జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు దీని ప్రధాన లక్షణాలు. ఈ వైరస్ 2 ఏళ్లలోపు పిల్లలకు, వృద్ధులకు, ఆస్తమా లేదా ఊపిరితిత్తుల వ్యాధుల వంటి ఇతర అనారోగ్యాలు ఉన్నవారికి మాత్రమే మరింత ప్రమాదకరం. ఇది చలికాలం సీజన్లో మరీ ఎక్కువగా వ్యాపిస్తుంది. హెచ్ఎంపీవీ నుండి రక్షించుకోవడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా చేతులు కడుక్కోవడం, సబ్బు, నీరు లేదా హ్యాండ్ శానిటైజర్ వాడండి. వైరస్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల మధ్య తప్పకుండా మాస్క్ ధరించండి. మీకు వైరస్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్లో ఉండండి. లేదంటే కుటుంబ సభ్యులకు సోకే ప్రమాదం ఉంటుంది. లక్షణాలు తీవ్రమైతే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించండి. హెచ్ఎంపీవీ మొట్టమొదట 2001లో నెదర్లాండ్స్లో బయటపడింది. అయితే ఈ వైరస్ 60 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. చల్లని వాతావరణాల్లో యాక్టివ్గా ఉంటుంది. దీంతో ప్రస్తుత వింటర్ సీజన్లో వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.